ఏం సంగతే మొన్న నెలమాసుకున్న రోజు బాగా లొల్లు పెట్టుకుంటారు. మీ అన్నదమ్ములకు కోపతాపాలు తగ్గినాయా మళ్ళీ అట్లనే ఉన్నాయా? మరి ఏం నిర్ణయించుకుంటారు? ఉన్నది మొన్ననే గంత లొల్లి అయిపోయాయి. ఒకల ముఖం ఒకళ్ళు చూసుకోకుండా అయిపోయాయి. ఇక ఉన్నదేమో పంచుకుంటే అంతే. మళ్ళీ పంచాయతీ వాళ్ళు అంతా దొరుకుతారా పెద్ద మనుషులు? అందరు వచ్చారు కాబట్టి కథం చేసేది. వాళ్ళేమో ఆస్తి పంచమంటున్నారు. మరి మీ అన్నదమ్ములు ఏమంటారే? ఆస్తి ఎక్కడిదే ఆస్తి. వాడేందో ఆ మామ మాటలు పట్టుకొని బాగా లవురుకులాడుతాడు కానీ వాడేమైనా సంపాదించిండా? వాళ్ళు ఏమైనా సంపాదించి పెట్టిందా? మా అయ్య కష్టార్జితం మా కష్టార్జితం. అది ఎవ్వనికి పంచులు లేదు గించులు లేదు. మంచి మాటతోనుంటే ఏదో తమ్ముడని దయదలుతామేమో. ఏమన్నా ఈడు దాకా వచ్చినాక ఇంకా పంచుకోవడం ఎక్కడిది? ఎవడు తమ్ముడు ఎవరికన్నా? ఏంటిదే ఏం మాట్లాడుతున్నావు? మీకు ఒక్కడికేనా అయ్యా? నాకు కాదా? మా అవ్వని పెళ్లి చేసుకోలే మీ అవ్వ లెక్క? చూసిరా పెద్ద మనుషులు ఏం మాట్లాడుతాడో? మొదటి నుంచి అలిగింతే. ఏది కూడా నెగలనియాడు, ఏది కూడా తాగనియాడు. అంత పెద్ద ఆయననే చేస్తా అంటాడు. అవునే, మా బావ మా చెల్లెని చేసుకోలేదా? మా చెల్లె వీని కనలేదా? ఉన్న ఆస్తి ఎవరు కానీ కొడుకులు పంచుకుంటారు. ఏమో ఆస్తి నాది కాదు నీది అంటే ఎవడుకుంటాడు? ఉన్న ఆస్తి ఏది కానీ సరిసంగా పంచుకుంటారు. అది మా బావ ఆస్తి కష్టంగా రావాల్సింది మా అల్లునికి. ఏమో ఏం లేదు అంటాను. నీ ఒక్కరికి అప్పయ్య నేను ఆస్తి అంతా. ఎవడే బావా? ఇట్లా బావా బావా అనుకుంటేనే మా అయ్య అమాయకుని చూసి బుట్టలేసి నీ చెల్లెనిచ్చి అంటగట్టినావు. నీ చెల్లెని చేసుకోకముందు మా అయ్యకు 10 ఎకరాలుండే. నీ చెల్లెని చేసుకున్నాక మొత్తం సర్వం నాకు ఇడిచిపెట్టినావు. ఆఖరికి 6 ఎకరాలు మిగిలింది. ఇప్పుడు 6 ఎకరాలకు కూడా నువ్వు ఎసరు పెట్టి వాడిని ఎగెత్తాను. నువ్వు వాడు అన్నా అని ప్రేమతోనుంటే నేనే ఇచ్చేటోన్నానికి. నీ మాటలినే నీ ఎంబడి వాడే నీ సోపతి చేసేవాడు చెడిపోయిండు. వాడు ఎలా పంచాయతీ దాకా వచ్చిండు. ముందుగానే నిన్ను దంతా అందరు చక్క అవుతారు. ఏంది బావా మాటలు మంచిగా రాని? మా అయ్యనేంది గట్ల మాట్లాడుతున్నావు? తంతవా? ఎందుకు తంతావు? నువ్వు ఎవరని తంతావు? మీ అయ్య ఒక్కడే సంపాదించిండా? మీ అయ్యకు నా మొగడు ఉట్టలేదా? ఏమో బాగా మాట్లాడుతున్నా ఊకుంటా అంటే. మాటలు మంచిగా రాని చెప్తానా? ఓ నల్లమొక్క పోడా, నీకు కొంచెమని నిజత అనిపిస్తలేదా? మీ అవ్వట వాళ్ళ అయ్యనక పడ్డదట. ఇంకా వాళ్ళని అన్న అని ముర్తావు. ఛీ, వాళ్ళ అన్నలు నువ్వు తమ్మునివి. ఎట్లా మాట్లాడతావు చూడు, ముఖం చూడకుంటా. మా వెంబడి పడ్డదో లేకుండా మా వెంబడి పడ్డదో వాళ్ళకేం తెలిసే? అంతా మా మాకు తెలియదా? వాళ్ళు అన్నలు నువ్వు తమ్మునివి. అవును నిజమేనే. మా వెంబడి పడ్డాడో మా వెంబడి పడ్డదో మీ అయ్యగా తెలిసే. మీ అయ్యకు అన్ని విషయాలు తెలిసేపాటికనే మీ అయ్య మీద కురికత్తురు వాళ్ళు. ఏం తెలుసండి బాగా మాట్లాడుతున్నావు? నోటికి ఏదొస్తుంది? పెద్దవాళ్ళు మాట్లాడుతాను తెలుస్తలేదా? నీ దగ్గర నేను మాట్లాడుతున్నా నానే. ఏం తెలుసు అని మాట్లాడుతున్నా నువ్వు? బావాని కొంచెమన్నా మర్యాద ఉందానే? కొంచెమన్నా ఎంత సంస్కారం ఉంటే గీడు దాకా ఎందుకు వద్దురు అని గుడ్డు సప్పుడు కాకుండా ఇంటికాన్నే మాట్లాడుకుందరు. ఆ రీతి లేకనే ఇవాళ అయ్య మాటలు పట్టుకొని వచ్చి రోడ్డు మీద పడ్డారు, బజార్లోకి ఇడిచిరు. మొత్తం చేసి కూర్చున్నాడు. ఓ చిన్నబా, నువ్వు పంచాయతీకి ఎందుకు వచ్చినావు? జాగా పంచుకున్నాం భూమి పంచుకున్నామనే కదా. ఎందుకు లేచి ఉరుకుతున్నావు? ఆగొత్తలేదా? ఓ చెల్లె, నువ్వు వయసుకు చిన్నదానివి, ఆయన పెద్ద మనిషి. ఏం మాట్లాడుతున్నావు? కింద మంది పెద్ద మనుషుల ముంగట ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటారా? ఈ పంచాయతీ చిన్నగా ఉన్నదాన్ని పెద్ద చేసుకుంటారా? ఎన్నో ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్న పంచాయతీ బజారుకు తెచ్చిరి, ఉన్న ఇజ్జత్ తీర్తిరి. అరే చనిపోయిన ఆయనని బజారుకు తెచ్చిరా? ఆయన ఊళ్ళో ఎంత గౌరవంగా బతికిండు. 3 కొడుకులు రోడ్డు మీద పడి ఇవాళ ఆయన ఇజ్జత్ తీస్తారా? ఇదే నా పద్ధతే? ఎన్ని వాగురావు మామ వస్తాడు, 5 నిమిషాలు అయితే వస్తాడు మామ. వాళ్ళకి పద్ధతి ఎక్కడదే? ఎప్పుడు ఊ అంటే లొల్లే, సచిన లొల్లే, పెద్ద కరమైన లొల్లే. మొన్న ఆఖరికి నిలబాసుకున్న రోజులు లొల్లే. ఏం మనసులో ఏమో. ఫస్ట్ సారి లొల్లి పెట్టినప్పుడు దూరం పెడితేనే అలా తెలిసేస్తుండే. అప్పుడే నా తమ్ముడు అని దగ్గర తీసుకుంటారు. ఇప్పుడేమో నా తమ్ముడు కాదని దూరం కొట్ట పోతాడా? అంత చేసిందంతా మీరు చేసి. అట్ట కాదు వదినే, ఇక మారుతారు అగ మారుతారు అనుకున్నాం. గిట్ల ఎత్తున తోక కుక్క తోక వంకర అన్నట్టు ఎప్పుడు వాళ్ళ బుద్ధి చూపిస్తారు. ఇప్పుడు కనబడుతుంది అట్లనే. అరే దావత్ నాడు ఖర్చు పెట్టమా అంటేనో నేనెందుకు పెడతా? మీ బామ్మర్లు వచ్చిర్రు, మీ బలగం వచ్చిర్రు, మీరు తిన్నారు, మీరే ఖర్చు చేసుకోరంటారు. ఇవాళేమో ఆస్తి కావాలి పాస్తి కావాలని మాట్లాడుతుంది. ఈ ఆస్తి ఎవరిది? ఆ ముసలైనది. ఆయన హక్కు ఎవరు ఉన్నారో వాళ్ళు తింటారు. ఏం బాగా మాట్లాడతారు? జస్ట్ బాగురే. వీళ్ళు చేసిందిలే పెట్టింది లేదు. మా అత్తగారిని ఇష్టం వచ్చిన మాట్లాడితే వాళ్ళు రాకుండా అయ్యారు. నేను భద్రమైన. అరే నాటి నుంచి మన ఖాందాన్లో ఎవడన్నా పెట్టి దప్పినోడు ఉన్నారా? ఇలా బతుకులు ఎప్పుడు తిండి మీద లెక్క పెడతారా అన్న? వాళ్ళు ఏం పడతారే? అక్కడికి ఇస్తారు గ్లాసులు, తిన్న తాయి లెక్క పెడతారా? మీరు ఏం పడతారు?
ఇంకేనట వీడట నేను చేయనా మా అయ్యేది ఏం మాట్లాడిండా చేస్తాడు, ఇంత పొడుగు చేస్తాడు. వచ్చిండు చూడగా మామ వచ్చిండు. మామ వచ్చిండా? మామ నమస్తేనే. మామ నమస్తేనే. కూర్చో మామ కూర్చో. పంచాయతీ అంటే అందరూ వత్తివి, నువ్వే ఆలస్యం వత్తివి. నువ్వు రాకముందుకు వాళ్ళు ఎన్ని మాట్లాడినావు తెలుసా? ఎవరు మాట్లాడిరో తెలుస్తుంది మామ. మీరు కూర్చోరు, పెద్ద మనుషులు చెప్తారు ఏం మాటలు మాట్లాడారు. మా వదిన మాట్లాడింది, మా అన్న మాట్లాడారు. అలా బామ్మర్ది కూడా మెయిన్ పోతే ఆయనోడు వాడు కూడా మాట్లాడుతాడు. ఎవరు వస్తే తాగిరే? ఎవరు పోతే ఆయన వాడు పోతే మేము పోతే ఆయన నీ ఆస్తి తిన్నానా? నీ పంచాయతీకి వచ్చినా నాకు హక్కు ఉన్నది. ఎవరికి హక్కు ఉన్నది? అధికారం ఉన్నది. ఏం మాట్లాడుతున్నావు? చక్కగా మాట్లాడు. నాకు అధికారం ఉన్నది. బాగా మాట్లాడతాడు. నీ సంబంధం తిన్నట్టు. అరే మామ నాకు అర్థం కాదు. అరే వాడేం మాట్లాడేది? వాడికేం అవసరం? నా గురించి మాట్లాడినప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నాడు? అరే మేము పెట్టింది తింటాడు తాగుతాడు, వాడేది మాట్లాడేది? నీ సంపాదించినావా? నీ ఇంట్లోకి వెళ్ళి పెట్టినావా? మీ అత్తగారింటికి వెళ్ళి తెచ్చినా? అరే నేను నా పెట్టింది బావ లేదు, నాకు తెలియదు సంపాదన. వాళ్ళు ఏం మాట్లాడేది తెలుసా మామ నీకు? అరే వాళ్ళకి తగ్గట్టు వాడు మాట్లాడతాడు. పెద్ద మనసులో ఉన్నాం కదా మాట్లాడాలి. వాళ్ళు తిని తాగడానికి వచ్చిరా? ఒక్క మాట అనకు, 10 మాటలు మా వదిన అంటది. కూర్చో, మీకు కూర్చో. ఓ బాగానే పెట్టిరు, బాగానే పెట్టిరు అంటున్నా. ఆ ముసలాడు దావపో తీసి పెడితే మీరు మామ వచ్చిండు, మామ మాట్లాడుతురా. పెట్టినా అని మాట్లాడుతారు. సచ్చినాక ఖర్చులు పెట్టినా మాట్లాడుతారు. అరే మూసుకున్నాం మేము. ఏడిది మూసుకునేది మాట్లాడేది? చిన్న మాట్లాడతాడు అని చెప్పిన పెద్ద మనిషి మాట్లాడు. అరే మా ముందర మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడు. ఇప్పటిదాకా మాట్లాడిన మాటలు మాట్లాడు ఇప్పుడు. పెద్దోడా నువ్వు ఆగు, నీకు కూడా కొంచెం బుద్ధి లేదు. వయసులో అందరికంటే పెద్దోనివి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకేమన్నా? ఇద్దరు తమ్ముళ్ళని కంట్రోల్ చేసుకోరాదు నీకు, మళ్ళీ మాట్లాడుతాను లేదు. చిన్నోనికి ఆయనతలేదు, మరి అన్నున్నాడు. నువ్వు అన్నున్నాడు పెద్దోడు, ఏదైనా ఉంటే గౌరవం ఇచ్చి మాట్లాడాలి. అన్న చెప్పినట్టు తినాలి. ఏమన్నా బుద్ధి ఉందా నీకు? నలుగురు రాగానే నీకు తాగుడు కాడ, తిండి కాడ, ఆస్తి కాడ ఇవన్నా. ఇద్దరు నీకంటే పెద్దోళ్ళు అన్నలు ఉన్నారు. తల్లి కూడా పెద్దది, పెద్ద తల్లి సంతానం. అందరికైనా పరువు కాపాడుకునేటువంటి మీ అన్న దగ్గర కొంచెం అన్న గౌరవం కాపాడుకుంటాను. ఏమన్నా నువ్వు అన్నకు మర్యాద ఇస్తున్నావా? నువ్వు ఏ అన్నకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు? చిన్నకు మర్యాద ఇచ్చినావా? పెద్ద అన్నకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావా? నేను పొద్దుటి నుంచి గమనిస్తాను. నువ్వు ఏమన్నా వదినకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావా? ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఎదురు మాట్లాడుతున్నావు. కొంచెం కూడా బుద్ధి లేదు నీకు. ఎవరు చెప్తారు ఇవన్నీ? అక్కరాని ముచ్చట్లన్నీ ఎవరి మాటలు వింటాను? సంసారం నాశనం చేసుకుంటాను. మీ ఖచ్చితంగా చెప్పాలంటే మీ అయ్య పరువు మొత్తం తీస్తారు. గంగలు కలిపిరు ఇప్పుడు ఇక్కడ. నేను ఒక 5 నిమిషాలు లేట్ అయితే పంచాయతీకి వచ్చారు. మీ పెద్ద మనిషి పెద్ద ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదా? నేను ఇక్కడ ఎవరెవరు ఏం మాట్లాడతారో నాకు మొత్తం లైవ్ ఉన్నది అక్కడ. మీరు అనుకుంటారు మామ లేడు కదా అని మీరు అనుకుంటారు. ఇక్కడ ఎవరెవరు ఏం మాట్లాడారో నాకు అన్ని తెలుసు. చూసిరుగా మీరే చెప్పారు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి? చెప్పలేక ఓపుకున్నదా నీకు? నలుగురు మాట్లాడలేరు అంటే నీకేదో అన్యాయం జరగని చెప్తారు. నీకు నా మీద నమ్మకం లేదా? నాకు నువ్వోటి వాడోటి అందరూ ఒకటా? అందరూ ఒక్కటి కాదా? మీ అయ్యే తర్వాత అయ్యే లెక్క నేను మిమ్మల్ని కాపాడుకొస్తానలే చిన్నప్పటికెళ్ళి. ఆ గౌరవం ఇచ్చబడక మీదకి ఎక్కుతున్నారు. మరి ఆ నమ్మకం ఉన్నప్పుడు నా మాట వింటారు కదా. మా మామ రాని మాకు చెప్తాడని ఆలోచించారు మీరు? అట్లా ఆలోచించలేదు లొల్లి పెట్టుకుంటారు రోడ్ల మీద కూర్చొని. ఆ పెద్దోళ్ళే కదా ఇద్దరు పోతాను ఊళ్ళో ఎవరైనా చెప్పుకుంటే. ఆ పెద్దోళ్ళే మాట్లాడతావు. ఊళ్ళో మానమవుతుందంటే మళ్ళీ కట్టాడు. పెద్దోళ్ళు అయ్యో పరువు మొత్తం తీసిరు ఏం లేకుండా. మేము తీయాలి. ఎవరు తీసిరు? పెద్దోళ్ళు తీసిరు. అందరు తీసిరు. ఎవరిదాకా ఎగిరి రాలే. ఎవరు ఎగిరారు? వాళ్ళే. ఒక్కరికైనా బుద్ధి ఉండాలి. ఒకరు కాకపోతే ఒకరు. అవునన్నా కాదన్నా ఆయన నీకు మామే. నీ తమ్ముని మామ ఒకటి నీ మామ ఒకట. ఎవరైతే అంది ఆయనకు కూడా కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడాలి. ఆయన ఏమంటాడు? ఆయన బిడ్డ కోసం మాట్లాడతాడు. ఆ ప్లేస్లు ఉంటే ఎవరైనా తన బిడ్డ కోసం అట్లే మాట్లాడతారు. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకోకు. ఏదైనా ఉంటే నేను మీ మామతోనే మాట్లాడతా. మీ మామకి ఇచ్చే గౌరవం మీ మామకి ఇవ్వాలి. నువ్వు ఈ గొడవలు ఎప్పుడు ఉండేది అనే వీళ్ళు మనల్ని పిలిచింది ఎందుకు? ఆస్తి పంచడానికి. అదేదో కూడా అయిపోతుంది కదా ఈ పంచాయతీ. నేను అదే చూస్తానా, నేను అదే అనుకుంటానా. చెప్పినట్టు వినాలి, నువ్వు కూడా చెప్తానా. చిన్నోడా నువ్వు చెప్పినట్టు వినాలి, పెద్దోడా నువ్వు కూడా చెప్పినట్టు వినాలి. వింటేనే నడుతుంది, ఇవ్వాలి పంచాయతీ తెగుతుంది. లేదు అనుకుంటే మాత్రం అంగడవుతారు మీరు అందరూ. నా మాట వినుడేనా లేదా చెప్పు మీరు. ఇవన్నీ పక్క పెట్టిరే, ఆస్తులు లెక్క చూద్దాం పట్టు. ఆస్తి అంతా మా బాగానే సంపాదించిండు. 5 ఇళ్ళు ఉంది, 6 ఎకరాల పొలం ఉంది. ఇక బావకి 2 భార్యలు కాబట్టి సరి సాగు పంచుర్రి. ఇక మాకు 10 ఇళ్ళు అయితే ఏమద్దు, ఉన్న జాగలు మాత్రం పంచుర్రి. చెడు సగమా?
ఏ ఊర్రా నీది? విన్నావా మామ? మామ మామ అని గౌరవం ఇవ్వమంటివి. ఆడు శకుని మామ, ఆడు పుల్లలు పెట్టేటానికే ఈడికి వచ్చిండు. ఇది పద్ధతేనా మామ? వాడు వెనకశీరి పుట్టినోడు, మా అయ్యకు రెండో పెళ్ళానికి పుట్టినోడు, ఆయనకి 3 ఎకరాలు ఇచ్చి మొదలు పుట్టినోళ్ళము మేమిద్దరం ఎకరంన్నర తీసుకోన్నా. ఏం మనుషులు లెక్క కనబడతలే మనకి? పద్ధతేనా ఇది? రీతేనా అది మాట్లాడేది? నువ్వు మామ గౌరవం బిడ్డ అని మాట్లాడుతీవి. ఇప్పుడు చెప్పు వాడి సంగతి ఏందో. వాడు మొత్తం వాడిని నిలువెల్ల కుట్రనే వాడికి. నాలుగుచ్చాడు అని మాటలు నమ్మకుర్రి. వాడు ఇసంటోడనే నేను మొదటి నుంచి ఇట్లా మాట్లాడుతానా. ఎవ్వరికి ఇచ్చేది లేదు, అందుకే చెప్తానా మామ. ఏ ఆస్తి లేదేం లేదన్నా, మీకు ఎక్కడ మరి వంచలేదేం లేదు. తిరుపతి ఏంది ఇది? నువ్వు ఏం నేర్చుకున్నావు? ఇది ఇదేనా పద్ధతి నువ్వు మాట్లాడేది? అవునే ఆ. ఊళ్ళో నీకు తెలియదా? ఏంది? ఎన్ని పంచాయతీలు చేయలే. ఏంది? ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సరిసంగం చేస్తారు. ఆ. ఉన్నదాన్ని వాళ్ళు పంచుకోవాలి. నువ్వు ఎన్నడైనా పంచాయతీ చేసిన ముఖమేనా నీది అసలు? ఇన్ని చేయలేదు, ఎన్నడ చేసినావు? ఇన్ని చేయలేదు. ఎక్కడ నువ్వు పంచాయతీ చేసింది? ఏ పెద్ద మంత్రుల మెప్పిస్తావు ఈ మాట? మెప్పిస్తా నేను. ఏ ఊళ్ళో మెప్పిస్తావు? మెప్పిస్తా. ఏ జిల్లాలో మెప్పిస్తావు? మెప్పిస్తా. ఎక్కడ మెప్పిస్తావు? మెప్పిస్తా. ఎన్ని ఎక్కడ చూసినావు నువ్వు? అవును, ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు ఇద్దరు భార్యలు చేసుకుంటే అందరు భార్యల భూములు వస్తారా? చిన్న భార్య పెద్ద భార్య పెద్ద భార్య తెలియదా కూడా? ఒక్కసారి తహసీల్దార్ దగ్గర పోయి ఆఫీసర్ తెలుసుకో. తండ్రికి ఎందరు సంతానం ఉంటే అందరికి వస్తారు. 3 కొడుకులు అయితే 3కి 3 వాళ్ళు వస్తుంది. ఏమో సగం ఇటు పెట్టు సగం అటు పెట్టు ఏడ తెలుసుకున్నావు ఇవన్నీ? ఇగో మామ, నువ్వు పొత్తుల మామ అని పెత్తన ఇస్తే నువ్వు వాళ్ళ తరపునే మాట్లాడుతున్నావు. ఉన్నదంతా ఊడ్చి వాళ్ళకి ఇచ్చేటట్టున్నావు. ఏం మాట్లాడుతున్నావు మామ? ఏదన్నా సమానం లెక్క మాట్లాడు. వాళ్ళెంతలో మేము కూడా అంతే. అర్థమవుతుందా? వాళ్ళకి తగ్గట్టే మాట్లాడేవాడిది, వాళ్ళకి సపోర్టే మాట్లాడేవాడిది. మా మామ ఏం తప్పు చేసాడే అలా? మా మామ మీద కొత్తూరు మీరు అందరు కలిసి. ఇవరిదాకా వాళ్ళు అదే పని చేసారు, మీరు కూడా అదే పని చేస్తురా? అందరూ ఒక్కటే ఏం చేస్తా అనుకుంటారే? ఏ పెద్ద మనిషి తిరుపతి అన్నట్టు నిజమే కానీ ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు సరిసగం పంచేయాలి కానీ. అయ్యో నువ్వు తెలితే మాట్లాడు, అనవసరంగా తెలియని విషయాలు నువ్వు మాట్లాడదు. నీకు అసలు పంచాయతీలైనా చూసినావా? నువ్వు పంచాయతీలకు పోయినావా ఎన్నడన్నా? ఏం మాట్లాడుతున్నా మాట్లాడతా ఏం పద్ధతి మాట్లాడుతున్నావు? నువ్వేం పద్ధతి మాట్లాడుతున్నావు? తిరుపతి నువ్వేం పద్ధతి మాట్లాడుతున్నావు? మా అత్తగారు కూడా గట్లే చేసిరు. ఎక్కడ మీ అత్త? ఇద్దరు భార్యలు ఉంటే సరిసగం పనిచేసిరు. ఏడా? ఆయన పెట్టుకోలేదు. ఆయన ఏ ఊరు మీరు? మీ పెద్దవాడు ఏ ఊళ్ళో జరుగుతుంది? లోకం మీద నడిచేది మాట్లాడరు. అరే మా అత్తగారులు కూడా మొన్న అట్లే జరిగింది. మేమేమైనా పెద్దవాడి స్థానం? చూడే ఇదేమన్నా న్యాయం? మీరు పెద్దవాడి స్థాయిలో మాట్లాడతలేరు. మీరు ఏమైనా పెద్దవాడి స్థాయిలో మాట్లాడతారా? మీరు మాట్లాడరు. మేమే పెద్ద లేకపోతే నువ్వు పెద్ద మనిషి లెక్క మాట్లాడుతున్నావు. 3 సార్లు పెట్టుకున్నారు. అది మర్చిపోయారా మీరు? గిదే మీ అసంటోళ్ళు చేయటం వానికి ఖరాబ్ చేస్తారు. ఓ నువ్వు చేసినావు తీగ. మేము చేసినప్పుడు నువ్వు ఇంకా పుట్టలే. మేము చేయండి వాడు పెద్దోడైనా, మేము చేయండి పెద్దోడైనా. ఏం చేసినట్టు మాట్లాడతాను? ఏం చేసినావు? ఆయన ముంచినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఎవరు ముంచిరు? నువ్వు. వాళ్ళు అట్టుకునే పెద్దోడైనా. ఎందుకే రానికి సగం ఆస్తి ఎత్తుకు రాదు? ఎందుకు రాదు? ఎట్లా వస్తుంది? ఆయన ఎందుకు రాదు? ఆయన పుట్టలేదు అలా అయ్యకు. అన్నట్టు సగం ఆస్తి వంచాల్సిందే. ఆస్తి వచ్చాక ఊకునేదే లేదు. వాళ్ళు ఏం చేస్తారో చేసుకోపోని. మనం ఎందుకు ఊకుంటావే? వాళ్ళు ఎంతనో మనం అంతా. ఊకునేదే లేదు. ఊకుంటే బాగా ఎగురుతాళ్ళు. పోనీ తమ్మి ఈకని మొత్తం ఉంచుకొని వాళ్ళే ఉంచుకున్న దానికి ఇచ్చిర్రు అన్న పేరన్న మిగులుతుంది మనకు. ఊళ్ళో పెద్దరికేమన్నా ఉంటుంది. ఈకని మొత్తం వాళ్ళకే ఇచ్చామని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గిట్లా మెతకకుండా పట్టుకో వాళ్ళు గంటగానే ఎగురుతారు. మన కూరగాయలు ఎటు పోతారు అనుకుంటున్నావు? ఉన్న భూమి అంతా వాళ్ళకి ఇస్తా అంటాను. ఏం మాట్లాడుతున్నావు బావా? మా అక్క నీకు పుణ్యానికి ఇచ్చినావా? ఏం పెట్టి చేస్తావు? బస్ స్టాండ్ అడుకోబెడతావా? ఏం బాగా మాట్లాడుతున్నావు? వాళ్ళు బాగా ఎగురుతారు. ఎక్కడైనా లోకం మీద ఉందా? 4 భార్యలు చేసుకుంటా 4 భార్యలు వంచిస్తారా? 8 మంది పిల్లలు కూడా 8 మంది వంచిస్తారా? ఎవడే బాగా హుషారు చేసి మాట్లాడతారు? ఏ రా నేను మాట్లాడతారా? పోలీస్ స్టేషన్ పోదాంపా, ఇంకెక్కడికైనా పోతా. నాకు అంత పలుకుబడి ఉంది. ఏడ మాట్లాడమంటే ఆడ మాట్లాడతా. ఎక్కడ దాకానే విడిచిపెట్టా. నువ్వు కూడా కావచ్చు, నువ్వు కుంటాడు కావచ్చు. నేను అసలే ఒప్పుకోను. నా అక్కని పని లేక పంపించినావా? అవేకు అడక తినడానిక? బాగా మాట్లాడుతున్నావు. ఆగు నువ్వు మాట్లాడతా. ఉంచుకున్న దానికి కుట్టడంతో పంచాయతీ ఏందిరా మనకు? ఏంటిది? ఉంచుకున్నదాన్ని కుట్టినా? నేను ఉంచుకున్నదాన్ని కుట్టినా? లేకపోతే నీ అయ్య
పట్టుకోరి. ఎవరు చేసుకోకుండా మాకు ఆ, అమ్మా మీ అయ్యనే ఎంబడి పడ్డాడు మా వెంబడి. మామ మొత్తం మన సంసారంలో దరిద్రమే వీళ్ళతో తెలుస్తుంది. అమ్మా. 10 ఎకరాలు 6 ఎకరాలు వేసిన మీరు మేము ఇలా నువ్వు ఇట్రా. ఎంత మాడితే అంత మాట మాట్లాడేనా వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు మామ మరి ఉంచుకున్నదానికి ఎవరికైనా కోపం వస్తుంది ఎట్లా అంటావు నువ్వు ఉంచుకున్నదాన్ని రీతి లేని మాటలు మాట్లాడుకుంటారు పెద్ద మనుషులు వాళ్ళు. అరే ఆమె నేను తిడతానంటే ఏం తింటున్నావు నువ్వు? నేను తిడతానా కూతురు వాడి దొప్పిస్తున్నావు వాడితోటి. వాడేం మాట్లాడుతున్నావు? రీతిలో మాట్లాడుతున్నా. ఏదైనా మాట మాట్లాడితే రీతి ఉండాలి కాదు మావా అలా కాందే ఉంది అలా అవ్వని చేసుకోకుండా ఆస్తి అంతా బాగుంటా పోరా ఎవరు? ఎవరు? అవ్వని చేసుకోకుండా ఆస్తి అంతా బాగుంటా పోరా అయ్యంబడి పడ్డాడు అవ్వంబడి పడ్డాడు అందరికి తెలిసిన తెలుసు మీకు తెలుస్తా ఈడ? పడ్డాడు మా అయ్య భూమి మంచిగా శాతం అయితే లేదు, అందుకే అవ్వను అయ్యను ఇళ్ళకి లాగుతాను. పద్ధతి ప్రకారం మీ పద్ధతి తెలుస్తలేదా? అప్పుడు ఏం చేసి నీ అయ్య బుద్ధి చెప్పుకోవా? అప్పుడు ఏం చేసినావు? ఇప్పుడు బాగా గుర్తొస్తాను. అప్పుడు నీ అయ్య ఏం చేసిండు? పంచదానికి నీ పద్ధతి అయ్య ఉంటది. తన్నుకోవా? నీ అయ్య నీతి చెప్పుకోవా? నీ అయ్య నీతి నువ్వు ఆగిపెట్టు ఊరికొచ్చిందా అదిరమ్మా ఊరికొచ్చిందా అదిరమ్మా ఏమో తెలిసినట్టు అది నాకు ఈడ. మనుషులు అది నాకు అంత తెలుసు. తిరుపతి అన్న భాస్కర్ అన్న ఇప్పుడు మొన్న వీళ్ళ నాన్న అయితే చనిపోయాడు. చనిపోయినప్పుడు వీళ్ళు ఖర్చులు ఎన్ని పాలు పెట్టుకున్నారు? 3 పాలు పెట్టిరు. అది అడగండి. 3 పాలు పెట్టి నేను ఉన్నదేనే అది మరి 3 పాలు పెట్టినప్పుడు ఆస్తికి ఇట్లయితే 2 పాలు ఎట్లయితుందండి? ముగ్గురు కొడుకులు ఖర్చులు 3 పాలు పెట్టుకున్నప్పుడు కొడుకులు పెట్టుకున్నప్పుడు భార్యకి ఎట్లా ఆస్తులు వస్తారండి? ఆ ఖర్చుల ప్రకారం ముగ్గురు కొడుకులు 3 పాలు చేయండి ఆస్తులు కూడా. ఆ ఖర్చు పెట్టండి ఇది వేయండి. నేను మొత్తుకునేది కదే. ఇప్పుడు 3 గుండ్లు చేయించుకున్నారు, అవును. 3 కర్మకాండ చేయించుకున్నారు, 3 అత్తగారులు, 3 చుట్టాలు వచ్చారు, అవును. అన్ని 3 భాగాలు చేసుకున్నారు. ఖర్చులు రూపాయి లేకుండా 3 పెట్టుకున్నారు. ఖర్చులు 3 పాలు చేసినప్పుడు ఆస్తులు 2 పాలు ఎట్లా ఇస్తారండి? అది కూడా నేను చెప్పేది కూడా కదే. ఏదైనా కొడుకులు వారసులు అవుతారు. మీరు 3 అయ్యేదానికి తీసుకొని ఒక తల్లికి పుట్టిన 3 కొడుకులకు 3కే ఉంటుంది. 2 తల్లి అయినంత మాత్రాన భార్యలకు వంచడం ఎక్కడ లేదు భూమి మీద. వీళ్ళు కొత్తగా పెడతారు, లేని ఆలోచన పెట్టిరు తప్ప ఏం లేదనలా. అరే కిరణ్ నేను చెప్పేది నూరు మీరు ఎక్కడ లేదు ఇది. నువ్వు అనవసరంగా లేనిది పోయి ఏదో ఒకటి అన్నల మీద ఏదో కోపం పెట్టుకొని నువ్వేదో ప్రయత్నం చేస్తాను అనిపిస్తుంది నాకు తప్ప. నీకు కూడా తెలుసు ఇది, మీ మామకు తెలుసు, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు కూడా తెలుసు. అది అయినా మొండిగా నువ్వు కావాలనేది వదిలిపెట్టుకుంటాను. తండ్రి వేయండు, తల్లులు వేయండు, మీకు బంధాలు ఎక్కడైనా చెప్పు. మీ అన్నదమ్ములు ఎందుకు విడిపోతారు? ఈ భూమి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా అన్నలను దూరం చేసుకుంటావా? చిన్నప్పటి నీ దాదాపు నువ్వు పెద్దవనైనవా? నిన్ను పట్టించుకుందా నువ్వు పెద్దవనైనవా? కొంచెమన్నా ఆలోచన చేయాలి. అవునే భాస్కర్ అన్న, ఆయన ఒక్కొక్కడు కాబట్టి భూములు జాగాలు ఆస్తులు ఎక్కువ వస్తాయని చెప్పి 3 పాలు అద్దంటాడు, 2 పాలు పెట్టమంటారు. అదే వాళ్ళు 4 అన్నదమ్ములు అయితే పెట్టుకుంటారు అట్లా అన్నాడు. మరి అది అతి తెలుగు ఉపయోగిస్తున్నాయి. ఉల్టా వీళ్ళిద్దరు కాక ఒక్కడ వాళ్ళిద్దరు అయ్యేది అట్లా అసలు గదాలు వస్తాయి. మీరు అదే ఒక నిర్ణయం కాండి, మనం కొత్త దారి దొంగ లేనిది పెట్టకూరి. అనవసరంగా కొత్త దానికి నాంది పెట్టి మళ్ళీ ఇదోటి మనం కొత్త చరిత్ర సృష్టించినట్టయితే ఇది అద్దు. ఆ కర్మకాండకైతే ఎవరెవరు ఎట్లా ఖర్చు పెట్టి 3 పాలు చేశారో అదే పద్ధతి ప్రకారము దాని అది పనిచేసే ఆస్తులు లోకంలో ఎట్లున్నదో అది చూసుకొని పోదాము. ఎందుకు అనవసరంగా లేని తోటి తయారు చేసి అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టుకొని మనకి ఏదో కోపం ఉండి దీని మిద్ది ఇస్తాండి. మీరు చెప్పింది కూడా కరెక్టే. చెప్పింది కూడా 3 పాలు అనేది కూడా కరెక్ట్ అనిపిస్తుంది మాకు కూడా. మరి కాదా అబ్బా? ఇప్పుడు కరెక్ట్ చెప్పిన అవుతాం మీరు. వాడు ఏదో అనవసరంగా వాళ్ళ మీద ఏదో కోపం పెట్టుకొని అడుగుతాడు, కానీ వాస్తవంగా అయితే అది లేదు. ఇప్పుడు మనము కంటే వాళ్ళు కొట్టుకుంటారు, పొడుచుకుంటారు, గుద్దుకుంటారు, తన్నుకుంటారు. పెద్ద మనసు మన ఇజ్జత పోతుంది ఊళ్ళే. ఇంకెవరైనా వెళ్తారా వాళ్ళ పంచాయతీకి? ఆలోచన చేసి ఏదో పరిష్కారం చేద్దామే. ఆలోచన ఏం లేదే. అరే వీళ్ళు నిష్పెడితే మాత్రం వీళ్ళు బతకారు. ఇక భూమి జాగాల కాడ అరే 2 గుంటలు కానీ కొట్టుకుంటారు, తనుకుంటారు, గుద్దుకుంటారు. వీడియో 3 ఎకరాలు 6 ఎకరాలు అంటే ఒక పానాలకు వస్తారు రేపు పొద్దుగాల. పెద్ద మనుషుల ముంగంటే కొట్టుకోవట్రి, గుద్దుకోవట్రి, పొడుచుకోవట్రి. మరి గట్ల బిడ్డ ఇట్లా మీరు పెద్ద మనుషులు మీరన్నా నచ్చే ప్రయత్నం చేయరు. మరి ఏం లేదు తిరుపతి అన్న, 6 ఎకరాలు ఉంది కానీ మనిషికి 2 ఎకరాలు అంతే. ఇదే తీర్పు ఫైనల్. వాళ్ళు ఇంటేనని ఇనకొని ఇది పద్ధతి కరెక్టేనే. మనిషికి 2 ఎకరాలు, 3 అన్నములకు మనిషికి 2 ఎకరాలు, ఇదే ఫైనల్. బస్ అంతే. ఏమన్నా
అరే కిరణ్, ఏదేమైనా కానీ ఇప్పుడు సమస్య అయితే పరిష్కారమైంది. భూములు ఎట్లాగో పంచుకుంటారు, కానీ మీరు కలిసి ఉండాలి. అన్నదమ్ములు అనేది కలిసి ఉంటేనే బలంగా ఉంటారు. మీరు అర్థమవుతుందా? ఏదేమైనా జరిగింది. మా ముందటనే తిట్టుకున్నారు, మా ముందటనే గల్లలు పట్టి తన్నుకున్నారు. కాబట్టి మా ముందటనే మీరు ఇలా కలిసి ఉండాలి. కిరణ్ లే చరణ్ లే. అన్న గల్ల పట్టినావు కదా, పెద్దోడు అన్నకు సారీ చెప్పు. అన్న తప్పైంది. బలాయి తీసుకో, దగ్గరకు పో. నువ్వు కూడా పో అమ్మా. అక్క కాదా, యారాలు కాదా, దగ్గర తీసుకో. కలిసి ఉండాలి మీరు. రామానని కూడా దగ్గర తీసుకో. మనసులో బావా నువ్వు మనసులో పెట్టుకో బావా. నేను నువ్వైనా ఒకటే వాళ్ళైనా ఒకటే బావా, అందరు ఒకటే బావా. మనసులో పెట్టుకో కృపన్. కలిసి ఉండాలి, ఇప్పటి నుంచి అందరు కలిసి ఉండాలి మంచిగా. అమ్మి నువ్వు కూడా ఏమనుకో. దా అగో మా నేనే మావనా, ఈయన కూడా మీ మావనే. కాదన్నారు. నువ్వు పెట్టుకోవద్దు, మంచిగా కలిసిమెలిసి ఉండు. అందరు ఇవాళ మా ఇంటికాడనే భోజనాలు చేద్దాము. పొట్టి మామ రాత్రి సరేనా? మళ్ళీ నువ్వు పెడతావు మళ్ళీ తిడతావు. నిన్ను కాకపోతే ఉన్నట్టు మామ. పిల్లలు కూడా వస్తారు కదా. స్కూల్ అయిపోయిందా బిడ్డ? పారు ఇంటికి పోదాం. పారు అందరు మామ దా, పెద్ద మనుషులు అందరూ ఇంటికి రారు. హాయ్ ఫ్రెండ్స్, మన ఏసీఆర్ మూవీస్ ఆధ్వర్యంలో గరుడ మూవీస్ ఛానల్లో మీ ముందుకు వస్తున్నటువంటి 2వ బ్లాక్ బస్టర్ మూవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.